సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. గృహహింస చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనే దాని మీద. ఇప్పుడు ఒమన్లో ఉన్నటువంటి భర్త 13 రోజుల పాటు భార్యతో మాట్లాడలేదని చెప్పి భార్య ఆత్మహత్య చేసుకుంది తమిళనాడులో. దీన్ని అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ వాళ్ళంటే అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా బాధపడి భర్త వల్లే చనిపోయిందని చెప్పి కేసు వేశారు. గృహహింస చట్టం కింద కేసు వేశారు. వెంటనే ఒమన్లో ఉన్నటువంటి ఆ భర్త వచ్చాడు. ఆ భర్త వస్తే కోర్టులో ఏమొచ్చేసి భర్త మాట్లాడలేదని చెప్పి గృహహింస చట్టం కింద వరకట్న వేధింపులు కూడా చేస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యుల మీద కూడా కేసు పెట్టడం, మొత్తం అవన్నీ పరిశీలించినటువంటి కింది స్థాయి కోర్టులు ఏమొచ్చేసి శిక్షణ కూడా ఖరారు చేస్తాయి భర్తకి. ఆయన ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు తన లాయర్ ద్వారా. సుప్రీంకోర్టు పరిశీలిస్తే అసలు భర్త మాట్లాడలేదు అన్న ఆధారం తప్ప ఇంకేమీ కనిపించలేదు. భర్త 13 రోజుల పాటు మాట్లాడలేదని, అలాగే వాట్సాప్లో ఎటువంటి మెసేజ్ చేయలేదని, ఏ విధంగా చాటింగ్ చేయలేదని చెప్పి ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తారా? భర్త మాట్లాడకపోతే అది గృహహింస చట్టం కింద ఎలా వస్తుంది? పైగా అత్తింటి వారు కట్నం కోసం వేధించారంటే వరకట్న వేధింపులు ఎక్కడున్నాయి అవి కూడా చూపించండి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించండి అని చెప్తే దానికి ఆధారాలు చూపించలేదు. ప్రాసిక్యూషన్ వారు ఎవరు కూడా చూపించలేకపోయారు. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు గట్టిగా వాయించేసింది. ఇలా ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ఎలా? కేవలం భర్త మాట్లాడలేదని మీరు ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే భర్త మీద కేసులు నమోదు చేయడం అనేది దేని కింద పరిగణలోకి తీసుకుంటాం మనం? ఇలా అయితే భార్యలు చాలామంది భర్తలతో మాట్లాడరు. ఇవన్నీ సర్వసాధారణం. ఇంకా ఏవైనా ఆధారాలు ఉంటే చూపించండి. ఇది కరెక్ట్ కాదని చెప్పి మద్రాస్ హైకోర్టుకి, దాని కింద స్థాయి కోర్టుకి మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఇక్కడ మనం ఈ యొక్క చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తే చాలా వరకు మామూలుగా మాట్లాడుకుంటే గృహహింస అనేది మహిళలకి మంచి చట్టం. ఎందుకంటే భర్తల నుంచి అలాంటి దారుణమైనటువంటి సంఘటనలు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఇలా ప్రశ్నించకపోతే దీన్ని ఇంకా చాలామంది దుర్వినియోగం చేస్తారు. చిన్న చిన్న కోపాలకి, లేకపోతే భార్యలు ఎందుకో ఆత్మహత్యలు చేసుకుంటే భర్తల పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ని ఇప్పించింది సుప్రీంకోర్టు, అలాగే ఆయన ఒమన్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ కేసును కూడా కొట్టివేసేసింది. ఈ విధమైనటువంటి తీర్పులు ఉంటే ఒక విధంగా న్యాయం బ్రతికినట్లే. కానీ కింద కోర్టులు ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తే ఇలా సుప్రీంకోర్టుకి వెళ్ళలేనటువంటి వారి పరిస్థితి ఏంటి? ఢిల్లీ ఎక్కడ తిరుగుతారు? ఆ ఢిల్లీ లాయర్లకి ఎంత ముట్ట చెప్పాలి? అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈరోజు అతడు కోర్టులో కేసు గెలవచ్చు, కానీ సంపాదించిందంతా కూడా ఆ లాయర్లకే పోయాలి. మద్రాసు ఒక హైకోర్టు, లేదా మనకు ఒక హైకోర్టు ఉంది. హైకోర్టుకి వెళ్ళాలంటే అమరావతి వెళ్ళాలి, తెలంగాణ వాళ్ళు రావాలంటే హైదరాబాద్ రావాలి. ఎక్కడి నుంచి ఇవన్నీ ఖర్చులు పెట్టుకుంటారు? ఒక్కొక్క కోర్టు లాయర్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మామూలు ఫ్యామిలీ కోర్టు లాయర్లు భరించవచ్చేమో కానీ హైకోర్టు లాయర్లు మనం భరించలేము. అలాంటిది సుప్రీంకోర్టు లాయర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవి భరించలేకే చాలామంది సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు రాకుండా ఆగిపోతున్నాయి. అయితే వచ్చిన కేసులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనుకోండి. అయితే ఈ విధమైనటువంటి ప్రశ్నలు మంచిది. రేపు పొద్దున్న ఇలాంటి గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మనకి కూడా ఇలాంటి గతే పడుతుందని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు నిజంగానే అలాంటి ఇవి ఎదురైనప్పుడు, వరకట్న వేధింపులు లేదా భర్త నుంచి వేధింపులు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకోండి, కానీ దుర్వినియోగం మాత్రం చేయకండి దయచేసి.